పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. జూలై 28 బాలీవుడ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు. అందుకే లక్కీ భాస్కర్ కొత్త సినిమాపై వరుస పెట్టి అప్డేట్స్ వచ్చాయి. తన నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమాలైతే కోరుకుంటున్నారో వరుస పెట్టి అలాంటి పాత్రలనే వెతుక్కుంటూ వెళ్తున్నాడు దుల్కర్. లక్కీ భాస్కర్ లాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ తర్వాత ఇప్పుడు కాంతా పేరుతో తన నట విశ్వరూపానికి సిద్ధమవుతున్నాడు ఈ బాలీవుడ్ యాక్టర్. ఒక మహానటి, ఒక సీతారామం, ఒక లక్కీ భాస్కర్, ఇలాంటి చిత్రాలను తెలుగులో మరో హీరో చేయగలడా చెప్పండి? చేసి ఉండవచ్చు, కానీ వన్స్ దుల్కర్ పోషించిన తరువాత మరో నటుణ్ణి ఈ చిత్రాల్లోని పాత్రల్లో ఊహించలేం. లక్కీ భాస్కర్ తో కెరీర్ లోనే బిగ్ హిట్ చూశాడు దుల్కర్. ఇప్పుడు మాత్రం తమిళ చిత్రంతో తిరిగొస్తున్నాడు, అదే కాంతా. కాకపోతే తమిళంతో పాటు తెలుగులోనూ సెపరేట్ గా షూట్ చేశారు. నిర్మాతలుగా ఇటు రానా అటు దుల్కర్ ఇద్దరూ వ్యవహరించారు. కోలీవుడ్ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించాడు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మరో ముఖ్య పాత్రలో సముద్రఖని నటించాడు. సెప్టెంబర్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 1950లో జరిగే కథతో కాంతా తెరకెక్కింది. ఈ చిత్రంతో పాటే దుల్కర్ నటిస్తోన్న మరో తెలుగు చిత్రం ఆకాశంలో ఒక తార చిత్రం కూడా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు తాను నిర్మాతగా మాలీవుడ్ కు విమెన్ సూపర్ హీరో మూవీని అందిస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శిని, ప్రేమలో ఫేమ్ హీరో నెల్లేన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దుల్కర్ కూడా సూపర్ హీరోగా కనిపించబోతున్నాడని సమాచారం.